చనిపోయిన కాంట్రాక్టర్ పేరుపై లేని పేషెంట్లకు తిండి, బోగస్ కేసు సీట్లతో భారీ దోపిడీ, బోగస్ కేసు షీట్లతో భారీ దోపిడీ విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడి. ఎర్రగడ్డ ఆయుష్ హాస్పిటల్లో బయటపడ్డ డైట్ కుంభకోణం, 10 మంది డాక్టర్లు అధికారులపై వేటుకు రంగం సిద్ధం అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసి రాండిగా, ప్రభుత్వ ఆయుష్ హాస్పిటల్స్ లో విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ పేషెంట్లు లేరు. పోనీ ఎవరి పేరు మీద బిల్లు కాంట్రాక్ట్ బిల్లు వసూలు చేస్తున్నారంటే వాడు చనిపోయిన పేరు మీద దొంగ కేసు షీట్లు పెట్టి, అంటే పేషెంట్లు లేరు, ఎవరు ఉండరు, వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నట్టు, ఫుడ్ పెడుతున్నట్టు, ఆ ఖర్చు మొత్తం డైట్ ఖర్చులు మొత్తం లెక్కలు చేసి, దొంగ లెక్కలు చేసి, ఇట్లా డాక్టర్లు చేసిన పని ఇది. ఈ దొంగ డాక్టర్ల పని మళ్ళీ ప్రభుత్వ డాక్టర్లు వాళ్ళు మళ్ళా ఎవరో కూడా కాదు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. రోగులకు ఇవ్వాల్సిన ఆహారంలో భారీ స్కామ్ జరిగినట్లు తేలింది. సిగ్గున ఆహారమేకి ఏమైనా డాక్టర్లు ఇప్పుడు ప్రజలందరూ కూడా డాక్టర్లను ఒక దేవుళ్ళగా పూజిస్తారు. ఎందుకంటే దేవుని మొక్కిన తర్వాత మళ్ళీ మొక్కే డాక్టర్కే. అయ్యా మా కొడుకుని బతికించండు, మనకి పేషెంట్ ఎవరుంటే వాళ్ళు, మరి అయ్యా మీ దగ్గరికి వచ్చినా బతికించండి అయ్యా అని చెప్పి దండ పెట్టి కాలు మొక్కుతారు. మీరు ఆఖరి పేషెంట్ లేరు, పేషెంట్లకు ఇవ్వాలి తిండిలో కూడా మీరు స్కామ్ చేసిరంటే మిమ్మల్ని ఏమనాలా? డైట్ కమిటీ లేకుండానే సాగిన వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి కాగా బోగస్ కేసు షీట్లతో అధికారులు భారీ దోపిడీ చేసినట్టు బయటపడింది. చనిపోయిన కాంట్రాక్టర్ పేరుతో ఆయుష్ హాస్పిటల్ అధికారులు బిల్లులు కాజేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చినాయి. గతంలో ఆరోపణలు వస్తే ఎంక్వైరీ చేస్తారు, నిజమైన తేలింది అది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రజలారా మీరే చెప్పాలి. ఆయుర్వేద హాస్పిటల్లో ఇలాంటి పేషెంట్లకు మేము ఫుడ్ పెడుతున్నాం, పాలు ఇస్తున్నాం, గుడ్డు పెడుతున్నాం అని రకరకాల చెప్పి ఆ ఫుడ్ మీద పెద్ద స్కామ్ చేసినట్టు. పోనీ ఎవరైతే చనిపోయారో గతంలో కాంట్రాక్టర్ ఉంది కదా, ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద బిల్లులు పెట్టినారు, దొంగ కేసు షీట్లు పెట్టి బిల్లు పెట్టి ఇట్లా కోట్లు దండుకున్నారు. ఓ 10 మంది డాక్టర్లు కలిసి.